ఉమెన్ స్పోర్ట్స్లో మేల్స్ కంపీట్ చేయొచ్చా? మహిళలుగా చెప్పుకుని పురుషులు ట్రాన్స్జెండర్స్ కంపీట్ చేస్తున్నారా? దీనికి సంబంధించి వరల్డ్ అథ్లెట్స్లో చాలా పెద్ద కలవరమే రేగుతోంది. రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక బాక్సర్, అల్బేనియన్ బాక్సర్ ఇమేన్ కెలీఫ్, ఈ అమ్మాయి కొడితే ఇటాలియన్ బాక్సర్ 46 సెకండ్స్లో మ్యాచ్ అయిపోయింది. దాంతోపాటు రక్తం వచ్చిందనమాట. దాంతో ఇమేన్ ఖలీఫ్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ అమ్మాయి ఫీమేల్ కాదు, మేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు అని చెప్పి సెక్స్ క్రోమోజోమ్ టెస్ట్ కూడా జరిగిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఈ వరల్డ్ అథ్లెట్స్కి సంబంధించి వరల్డ్ అథ్లెట్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కోయ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక నుంచి ఉమెన్ అథ్లెట్స్లో పాల్గొనాలంటే వాళ్ళు మహిళలుగా ప్రూవ్ చేసుకోవాలి, కెరీర్లో ఒకసారి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి. ఈ జెనెటిక్ టెస్ట్ అనేది నాన్ ఇన్వేజివ్ చీక్ స్వాబ్, ఒక స్వాబ్ ద్వారా కానీ ఒక బ్లడ్ స్పాట్ అనలిటికల్ టెస్ట్ కానీ ఇలా చేసి వాళ్ళు పరీక్షిస్తారు. వీళ్ళతో ఏ క్రోమోజోమ్స్ ఉన్నాయి, వీళ్ళు జీన్స్ ఏంటి అని చెప్పి. దీనికి సంబంధించి ఒకవేళ కనుక వాళ్ళకి ఎస్ఆర్వై జీన్ ఉందనుకోండి, ఎస్ఆర్వై జీన్ ఉంటే వాళ్ళని మేల్ కింద పరిగణించి ఫీమేల్ అథ్లెట్స్గా వాళ్ళని ఎలిజిబుల్ చేయరు, వాళ్ళని ఫీమేల్ స్పోర్ట్స్లోకి రానివ్వరు అనమాట. ఈ ఎస్ఆర్వై జీన్ అనేది సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ వై అనే జీన్ అనమాట. ఇది జనరల్గా పురుషుల్లో ఉంటుంది. ఇది మేల్ సెక్స్ డిటర్మైన్ చేసే జీన్ అనమాట. దీనికి సంబంధించి ఎవరైతే ఫీమేల్స్ తెలియకుండా ట్రాన్స్జెండర్స్గా ఉంటారో, లేదా ఫీమేల్స్లా బయటకు కనిపించి మేల్ ప్యూబర్టీతో ఉంటారో, లేదా మేల్ ప్యూబర్టీ రాకపోయినా మేల్ లక్షణాలు ఉంటాయో, ఇలాంటి వాళ్ళని ఫీమేల్ అథ్లెట్స్ కానీ ఫీమేల్ స్పోర్ట్స్లో కానీ రాణిస్తే మిగతా ఫీమేల్స్కి ఉమెన్ స్పోర్ట్స్లో కంపీట్ అవ్వడం చాలా కష్టమైంది. కాబట్టి మేల్ సెక్స్ ఉన్న హ్యూమన్స్ ఎవరైతే ఫీమేల్స్గా బయటకు కనిపిస్తారో, లోపల మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉన్నా లేదా మేల్ క్వాలిటీస్ ఉన్నా, ఇలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కోసం ఈ వన్ టైం జీన్ టెస్ట్ ఇన్ ద కెరీర్ తీసుకొస్తున్నారనమాట. చాలామంది మనం గమనిస్తున్నాం, ట్రాన్స్జెండర్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఫీమేల్ కేటగిరీలో పోటీ చేస్తున్నారు. దీనివల్ల ఫీమేల్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అన్డ్యూ అడ్వాంటేజ్ ఎవరైతే మేల్ క్యారెక్టర్స్ ఉన్నాయో, మేల్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు డిఫరెన్సెస్ ఆఫ్ సెక్స్ డెవలప్మెంట్ అందరిలో ఎగ్జాక్ట్గా ఫీమేల్ కానీ అందరిలో ఎగ్జాక్ట్గా మేల్ కానీ కొన్నిసార్లు డెవలప్ అవ్వవు. కొన్నిసార్లు డిఎస్డి డిఫరెన్సెస్ ఆఫ్ సెక్స్ డెవలప్మెంట్ ఉన్నాయన్నమాట. ఈ టెస్ట్ చేయడం వల్ల ఏ విధమైన జీన్స్ వాళ్ళ బాడీలో ఉన్నాయి, ముఖ్యంగా ఎస్ఆర్వై జీన్స్ ఏదైతే ఉన్నాయో అది ఉంటే కనుక ఎలిజిబిలిటీ ఇవ్వరు అనమాట ఫీమేల్ స్పోర్ట్స్లో కంపీట్ చేయడానికి. సో ఫీమేల్ స్పోర్ట్స్లో కంపీట్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా ఫీమేల్ అథ్లెట్స్గా ఇంటర్నేషనల్లో వన్ టైం కెరీర్లో టెస్ట్ చేయించుకోవాలి. అదే జీన్ టెస్ట్ అనమాట. ఈ జీన్ టెస్ట్లో జెనెటిక్ టెస్ట్లో అసలు ప్రూవ్ అవ్వాలి మనం మేల్ కాదు ఫీమేల్ అని చెప్పి. దీనికి సంబంధించి చాలా న్యూస్ బయటకు వస్తుందన్నమాట. త్వరలో వరల్డ్ అథ్లెటిక్స్లో ఉమెన్ కేటగిరీలో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రీ క్లియరెన్స్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. అంటే వాళ్ళ జీన్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ క్లియర్ అవ్వాలన్నమాట. చాలామంది కొన్ని సంవత్సరాల పాటు ఉమెన్ కేటగిరీలో ఉమెన్ ఈవెంట్స్లో కంపీట్ చేయడానికి పోటీ పడతారు. కానీ కొంతమంది బయాలజికల్ అడ్వాంటేజెస్ అంటే వాళ్ళకి ట్రాన్స్జెండర్ కానీ మేల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, లేదా డిఎస్డి డిఫరెన్సెస్ ఆఫ్ సెక్స్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ దొరకకుండా ఈ విధమైన రూల్స్ తీసుకురాబోతున్నారంట. దీనికి సంబంధించి సెబాస్టియన్ కోయ్ ఎవరైతే వరల్డ్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. రీసెంట్గా కూడా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఉమెన్ స్పోర్ట్స్లో మెన్ కంపీట్ చేయకూడదు అని చెప్పి. మనకు తెలుసు అక్కడ కూడా ఉమెన్ స్పోర్ట్స్లో అథ్లెట్స్లో మనం గమనిస్తే అమెరికాలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కంపీట్ చేస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా ఆర్డర్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వరల్డ్ అథ్లెట్స్లో కూడా ఉమెన్ అథ్లెట్స్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళ యొక్క ఈక్వల్ కాంపిటీషన్ పెంచడానికి రూల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.